హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఏదైతే మన ఐటీఐ విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నదో సింగరేణిలో, దీనికి సంబంధించినటువంటి సిలబస్ సేమ్ సిలబస్సే. మనకి 2021లో కూడా ఈ ఎలక్ట్రీషియన్ ట్రైనీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయింది. దాదాపు 10 మంది స్టూడెంట్స్ మన దగ్గర నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ సిలబస్ వరకు చూసుకుంటే సేమ్ సిలబస్ ఉన్నది. ఓకే, పాత సిలబస్ అవుతుందో అదే విధంగా ఉంది. బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఎలక్ట్రికల్ యాక్సరీస్, సర్క్యూట్ బ్రేకర్స్, ఎర్తింగ్, ఎలక్ట్రోలైసిస్, సెల్స్, బ్యాటరీస్, కెపాసిటర్, మ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, మెషింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మెషిన్స్, ఇదంతా కూడా సింక్రోనస్ మెషిన్స్, వైండింగ్. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంకా ఒక రవ్వ ఎక్కువనే అనుకోవచ్చు ఒక రకంగా మన ఏదైతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఉన్నదో. ఎందుకంటే దీంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉన్నది, దాంట్లో లేదు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నది దీంట్లో, మళ్ళీ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ సైన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, దాంట్లో అడిషనల్గా ఉన్నది ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ దాని వెయిటేజ్ తక్కువ. ఇక్కడ హై వెయిటేజ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. సో ఐటీఐ స్టూడెంట్స్కి ఇంకా డిప్లొమా వాళ్ళకంటే ఒక రవ్వ ఎక్కువ ఉంది సిలబస్ అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్స్ వరకు వస్తారు, అక్కడ వాళ్ళ సర్క్యూట్స్ థీరమ్స్ అవి కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉన్నది కొద్ది వరకు. మళ్ళీ ఈ సైనసోయిడల్ స్టడీ స్టేట్ ట్రాన్సియెంట్ అనాలిసిస్ లేదు. దాని గురించి వరిగాల్సిన అవసరం లేదు. థియరమ్స్ కూడా చాలా బేసిక్ థియరమ్స్, నెట్వర్క్ థియరమ్స్, మరి అంత హెవీ ఏం కాదు. సో మీరు మామూలుగా ఏదైతే మన బిఎల్ తెరాజా బుక్ ఉంటుందో ఆ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది వీటన్నిటికి కూడా. సో దిస్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్. అండ్ ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లో కూడా మనకి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ కానీ ఎలక్ట్రీషియన్కి కానీ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ అసిస్టెంట్ ఫోర్మెన్కి ఏం చేయడం జరిగిందంటే, ఏదైతే మన సబ్ ఇంజనీర్ కోర్స్ ఉన్నదో సేమ్ కంటెంట్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్కి ఏదైతే కంటెంట్స్ ఇచ్చామో, ప్రీవియస్గా మన సబ్ ఇంజనీర్ టీఎస్ఎస్పీడీసీలో 35 స్టూడెంట్స్ ఫ్రమ్ ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ మన ఆన్లైన్ కోర్సు ద్వారా సబ్ ఇంజనీర్లు కొట్టడం జరిగింది. అంటే 201 పోస్టులలో 35 అంటే మీరు అర్థం చేసుకోండి, 201లో 35 అంటే నియర్లో ఒక 16-17% ఆఫ్ ద టోటల్ పోస్టులు మన స్టూడెంట్సే క్రాక్ చేయడం జరిగింది. సో సేమ్ కోర్సునే ఇక్కడ మీకు సిలబస్లు ఏ విధంగా ఇచ్చారు, ఈ సబ్ టాపిక్స్ ఇవన్నీ హెడ్డింగ్స్ వాటి పరంగా నేను అరేంజ్ చేయడం జరిగింది. సో మీరు సిలబస్ కవరేజ్ మీద కూడా మీకు కమాండ్ వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. 45 days ప్రిపరేషన్ స్ట్రాటజీ, అలా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ కానీ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కానీ ఇవి ఎట్లా ప్రిపేర్ కావాలో నేను చెప్తాను నేను. సో అప్పుడు ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కోర్సు ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లో అవైలబుల్ ఉన్నది. ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆఫర్స్ వచ్చేసరికి ఏ విధంగా ఉందని అంటే, ఇప్పుడు ఇదివరకు ఏదైతే మనం 1 year కోర్స్ ఇస్తున్నామో, ఇప్పుడు మనము మల్టిపుల్ వ్యాలిడిటీ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. మీకు 1 month వ్యాలిడిటీ దొరుకుతుంది కోర్సు, 4 monthsకి దొరుకుతుంది, 6 monthsకి దొరుకుతుంది, 1 yearకి వస్తుంది, 12 month వ్యాలిడిటీకి వస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. ఏదైతే 1 month వ్యాలిడిటీ ఉంటుందో ఆ 1 month వ్యాలిడిటీకి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, అండ్ 4 months వచ్చేసి 4000 రూపీస్ ఉంటుంది. అండ్ ఐ థింక్ 6 months వచ్చేసి 6000 ఉంటుంది. మీకు ఎక్కువ బెనిఫిట్ జరిగేది 12 months 8000 రూపీస్ ఉంటుంది. వీటి మీద అడిషనల్ ఒక 2% ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటివి, పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటుంది. ఆ విధంగా మనం కోర్సు స్ట్రక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్లోకి లాగిన్ అయ్యి ఒకసారి కంటెంట్స్ కానీ వాటెవర్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఏది మీకు అవసరం పడుతుంది అనేది. సో మీరు 1 monthలో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్లో మీ కోచింగ్ అయిపోతుంది అన్నట్టు. సీరియస్గా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటే కనుక ఓ 2 months పెట్టుకున్నారు అనుకోండి, 2000 రూపీస్లో అయిపోతుంది. ఒకవేళ అట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే, లేదు ఫర్దర్ నెక్స్ట్ వచ్చే జెన్కో సబ్ ఇంజనీర్ కానీ ఇతర ఏదైనా డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్స్ కూడా నాకు వర్కౌట్ కావాలంటే హయ్యర్ డ్యూరేషన్ అటువంటి వ్యాలిడిటీకి మీరు వెళ్ళొచ్చు. సిమిలర్ ప్రైజింగ్ మన ఈ ఎస్ఎస్సీ ఎలక్ట్రీషియన్కి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఐటీఐ వాళ్ళకి ఇంకా డిప్లొమా వాళ్ళకంటే ఇంకా బెటర్గా ఐటీఐ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ జేఎల్ఎం నోటిఫికేషన్స్ మంచిగా ఉన్నాయి మనకి. నెక్స్ట్ కమింగ్ 2 yearsలో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మంచి జేఎల్ఎం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మళ్ళీ లైవ్ వచ్చినప్పుడు నేను చెప్తాను, నేను ఆల్రెడీ మీకు తెలుసు. సో మీరు 1 month 2 months ఇట్లా కాకుండా హయ్యర్ వ్యాలిడిటీకి వెళ్తే మీకు కోర్సు ఫీజు తక్కువ పడుతుంది. అప్పటి వరకు కూడా నేను మీకు సపోర్ట్ చేయడానికి మీరు ఈ రకంగా ప్రిపరేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ప్లాన్ చేసుకోండి.
విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది జస్ట్ సిలబస్ అప్డేట్ ఇవ్వడం కోసం వీడియోలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.